యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు భూమి మీదకు వచ్చిన అతి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క జీవాన్ని, సమృద్ధైన జీవాన్ని మనకు అనుగ్రహించడానికి. హల్లెలూయా. తన జీవాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించడానికి యేసు వచ్చాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి జీవము అనగా ఏమిటి? దేవుడు జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. జీవం అనగా ఏంటి? జీవం అనేది మనిషిలో ఉనిందా లేదా? జీవం అంటే ఏంటి? హల్లెలూయా. దీన్ని మనము దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించినప్పుడు మనకు చక్కగా ఇది విశదీకరం అవుతుంది. దానివలన మనం ఆ సమృద్ధి జీవాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చదివితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు కనుక తనకు కొదువైనట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. హల్లెలూయా. ఆయన ఏం దయచేస్తాడంట? అందరికీ జీవము, ఊపిరి, సమస్తం. హల్లెలూయా. జీవము, ఊపిరి, సమస్తం. ఊపిరి ఎప్పుడు అయిపోద్ది? ఎప్పుడు అయిపోద్ది? ప్రాణం పోయిందిరా వీడికి అని చెప్పేసి అంటారు కదా. ఊపిరి అయిపోతే ఏమంటారు? ప్రాణం పోయింది అంటారు. సో ప్రాణము మనల్ని జీవింపచేసేది. జీవం ఏంటి? అప్పుడు ఊపిరి వేరే, జీవం వేరే. హల్లెలూయా. దేవుడు మానవుని సృజించినప్పుడు ఏం చేశాడంట? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మానవుని సృజించినప్పుడు జీవ వాయువు ఊదాడంట. జీవ వాయువు. హల్లెలూయా. దీన్ని రెండుగా డివైడ్ చేయాలి. ఒకటి జీవము, రెండోది వాయువు. వాయువు అంటే ఊపిరి. హల్లెలూయా. జీవము. హల్లెలూయా. జీవాన్ని మానవుల్లోనికి పంపించాడు. హల్లెలూయా. జీవము అంటే ఏంటంటే ఆత్మ. మానవుల్లో జీవవాయువు ఊదిన తర్వాత మానవుడు ఏమయ్యాడంట? జీవించే ఆత్మ అయ్యాడు. జీవించే ఆత్మ. హల్లెలూయా. మానవునికి మిగతా ప్రాణులకి ఏంటి వ్యత్యాసం అంటే వాటిలో జీవం ఉంది, మనలో ఆత్మ ఉంది. మనలో ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ముందు కుక్క పోతుంది. కుక్కలో ఏముంటుంది? జీవం ఉంటుంది లేదా ప్రాణం ఉంటుంది. మనిషిలో ఏముంటుందంటే
ప్రాణముతో పాటి ఆత్మ. హల్లెలూయా. ఏముంటుంది? ఆత్మ. దాన్ని ఏమన్నాడంటే జీవము అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ జీవం ఎక్కడుండిందంట? చూడండి, దేవుని వాక్యం నుంచి మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్. ఎవరిలో జీవమునింది? యేసులో జీవమునింది. హల్లెలూయా. యేసులో జీవమునింది. ఆ జీవాన్ని దేవుడు ఏం చేశాడు? మానవుల్లోనికి పంపించాడు. హల్లెలూయా. మానవుల్లోనికి పంపించినప్పుడు జీవించే ఆత్మ అయ్యాడు మానవుడు. హల్లెలూయా. జీవించే ఆత్మ అయినటువంటి మానవుడు ఆ జీవాన్ని ఎప్పుడైతే పాపం చేశాడో ఆ జీవాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో అతను చస్తావని చెప్పాడు దేవుడు. దేంట్లో చచ్చాడు? శరీరంలో చచ్చిపోలేదు, ప్రాణం ఉండింది మానవునికి, కానీ జీవాన్ని కోల్పోయాడు. దేవుని ఆత్మను కోల్పోయాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మానవుని విడిచిపెట్టి మానవునిలో ప్రాణం మట్టుకే ఉండడం ప్రారంభించింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒక మనుషుడైనటువంటి ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపము ద్వారా మరణం అనేది వచ్చిందంట. ఏ మరణము? ఆత్మలో మరణం. ఆత్మలో మరణం. ఆత్మలో. అందుకే దేవుడు అంటాడు, జీవించున్నామన్న పేరు మట్టుకే ఉంది కానీ నువ్వు మృతుడవే అని. జీవించున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడిగా ఉంటున్నావు. కానీ నిన్ను జీవింపజేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. హల్లెలూయా. నిన్ను జీవింపచేసే, తిరిగి జీవించే ఆత్మగా మార్చగలిగిన వాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో జీవం ఉందంట. హల్లెలూయా. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవాధిపతి అయిన యేసు నిన్ను జీవించడానికి వచ్చాడు. జీవింపజేయడానికి. హల్లెలూయా. ఆయనను ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో, విశ్వసించువాడు ఏమవుతాడు? చూడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం మనం చదువుదాం. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. విశ్వసించువాడు ఏమవుతాడంట? నిత్య జీవాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవమైనటువంటి యేసు యొద్దకు మనము వస్తామో మనం ఏమవుతాము? జీవించే ఆత్మ అవుతాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదాహరణకు మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది. ఈ కరెంట్లోకి మనము ప్లగ్ పెట్టి స్విచ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ యాంప్లిఫైర్ పనిచేస్తుంది. ఈ యాంప్లిఫైర్ పనిచేసినప్పుడు ఏమవుతుంది? ఈ మైక్లో నేను మాట్లాడే మాటలు మీరు వినగలరు. అదే ఆ స్విచ్ ఆఫ్ చేసేసామనుకోండి, నేను ఎంత పెద్దగా అరిచినా కూడా మైక్లోంచి బయటికి వినిపిస్తుందా? ఇక్కడ వరకు వినపడొచ్చేమో, వినపడినంత దూరం వినిపిస్తుంది, ఆ తర్వాత వినబడదు. హల్లెలూయా. యేసు ప్రభు
జీవాధిపతి. హల్లెలూయా. ఆయన పవర్ హౌస్ లాంటి వాడు. నీకు జీవమును అనుగ్రహించే, సమృద్ధి జీవాన్ని అనుగ్రహించే నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయనను ఎవరైతే సొంత రక్షకుడుగా స్వీకరిస్తారో, మృతమైనటువంటి మన జీవితము జీవిస్తుంది. హల్లెలూయా. మృతమైన మన జీవితము సజీవం అవుతుంది. అప్పటి వరకు జీవిస్తుంటామే కానీ మనలో జీవం ఉండదు. హల్లెలూయా. మనలో ఏముంది? ప్రాణం ఉంది. ప్రాణం వరకే ఉంది, కానీ జీవాన్ని మనం కోల్పోయిన స్థితిలో ఉంటాం. హల్లెలూయా. ఆ జీవాత్మను దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం తిరిగి పొందుకుంటాం. హల్లెలూయా. తిరిగి మనం దాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. 16 కూడా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ విధంగా అరణ్యములో సర్పమును మోషే ఎత్తినప్పుడు దాన్ని చూచిన వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారో, అదేవిధంగా ప్రభువైన యేసు నీకు జీవాన్ని అనుగ్రహించడానికి జీవాధిపతి అయిన యేసు శిలువ మీద మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ఆయన తన జీవాన్ని శిలువ మీద అర్పించినందువల్ల ఆ శిలువ వైపు చూసిన ప్రతి ఒక్కరూ ఏమవుతున్నారు? నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. హల్లెలూయా. నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. నిజమైన ఆ జీవపు అనుభవము మనకు ఎప్పుడు కలుగుతుంది? మనము ప్రభు అయిన యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆ మారు మనసు అనుభవం ద్వారా నిత్య జీవాన్ని మనం అనుభవిస్తాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం ఏమవుతాము? జీవించే ఆత్మగా మారుతాం. హల్లెలూయా. జీవించే ఆత్మ. మనకు జీవం ఎందుకు అవసరము? జీవం లేకుండా భూమి మీద మనం బ్రతకచ్చు కదా. జీవం లేకుండా చాలామంది బతుకుతున్నారు. మరి ఈ జీవించే ఆత్మను మనం ఎందుకు కోరుకోవాలి? జీవం ఎందుకు భూమి మీదకి వచ్చింది అసలుకి? హల్లెలూయా. జీవమైన యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దీన్ని మనము గ్రహించినప్పుడు నీకు జీవము ఎందుకు అవసరము అనేది తెలుసుకుంటాం. లేదంటే మానవుడు ఏమనుకుంటాడంటే, నిత్య జీవం పొందుకోవాలంటే మనము మరణించిన తర్వాత నిత్యరాజ్యంలో పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదం కదా. మరి ఈ జీవము ఈ భూమి మీద మనకేం అవసరము? నేను మరణించేటప్పుడు యేసుప్రభు నా పాపాలను క్షమించు అని చెప్పేసి అంటే యేసుప్రభు నన్ను క్షమించి నాకు నిత్య జీవాన్ని ఇచ్చేస్తాడు. అది కాదు. భూమి మీద నీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. తన గొర్రెలకు ఏమి ఇవ్వడానికంట? సమృద్ధి జీవం. హల్లెలూయా. సమృద్ధి జీవం మనకు ఎందుకు అవసరం అంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడో ఆ కార్యాలు మనకు తెలిసినప్పుడు ఆ జీవాన్ని మనము పొందుకోవడం ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఆయనే జీవమై ఉన్నాడు. జీవమైన యేసు భూమి మీదకు వచ్చి ఆ జీవాన్ని ఏం చేశాడంట? అందరికీ ఆయనందు విశ్వసించిన వారికి ఆ జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ జీవాన్ని ఏం చేశాడు? అందరికీ పంచాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా జీవముతో నింపబడుతున్నారు. ఆ జీవముతో పడినప్పుడు వారి జీవితాల్లో ఏం జరుగుతున్నాయి?
దేవుడు మేలు చేయడం ప్రారంభించాడు. అపవాది చేత పీడించబడుతున్న వారికి అందరికి కూడా దేవుడు స్వస్థత ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక యేసు అనేటువంటి ఈ జీవాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, ఆ జీవంతో నువ్వు నింపబడతావో, మన జీవితంలో మేలు అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. యేసు నీ జీవితంలో నిజంగా ప్రవేశించాడంటే నీ జీవితము ఆశీర్వాదములోనికి నడవడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మేలుకరమైన దినాలు నీ జీవితంలో స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. యేసుని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆ జీవం నీలో ప్రవేశించి ఆ జీవం ఏం చేస్తుంది, నీకు ఏ విషయాల్లో విడుదల అవసరమో, ఏ స్థలములలో స్వస్థత అవసరమో ఆ జీవము సమస్తమును అనుగ్రహిస్తుందంట. హల్లెలూయా. అందుకే ఇందాక మనం చదివినప్పుడు దేవుని వాక్యము, మరి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆయన జీవము ఊపిరి సమస్తాన్ని దయచేస్తున్నాడంట. హల్లెలూయా. జీవము ఊపిరి సమస్తము జీవమైన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈ దినం నువ్వు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే యేసు అనే జీవము నీలో ప్రవేశించుట ద్వారా నీకు ఏ విషయంలో విడుదల అవసరమో, ఏ విషయంలో మేలు అవసరమో, ఏ విషయంలో దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు నెరవేర్చాలో అవన్నీ కూడా జీవమైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక విధంగా ఇంకొక విధంగా దాన్ని మనం చెప్పాలంటే యేసు వలె మనం జీవిస్తాం. హల్లెలూయా. యేసు మనలోనికి వస్తే మనం ఎలా జీవిస్తాము? ఇప్పుడు కరెంటు వైర్ని మనం పట్టుకుంటే ఏమవుతుంది? కరెంట్లో ఏ శక్తి ఉందో ఆ శక్తి మనల్ని తాకుతుంది. ఆ కరెంటు వైర్ని మనం పట్టుకొని ఒక బల్బుని పట్టుకున్నాం అంటే బల్బు ఏమవుద్ది? బల్బు ఆన్ అవుతుంది. మనలోంచి పాస్ అయినటువంటి కరెంట్ ఏం చేస్తుంది? బల్బును వెలిగింపజేస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా యేసు యొక్క జీవము నీలో పనిచేయడం ప్రారంభిస్తే నువ్వు విడుదల పొందుకోవడమే కాదు, నువ్వు అనేకులను వెలిగింపజేస్తావు, అనేకులకు ఈ జీవాన్ని పంచుతావు. హల్లెలూయా. నీలో ఉన్న జీవము ఇతరులను వెలిగింపజేస్తుంది, ఇతరులకు నువ్వు ఆశీర్వాదంగా మారుతావు. హల్లెలూయా. జీవం అనేది మొట్టమొదట నిన్ను జీవింపచేయడంతో ప్రారంభించబడి నువ్వు ఇతరులను జీవింపజేసేందుకు నీ నుండి ఆ జీవం ప్రవహించాలా. హల్లెలూయా. నీలో నుంచి ఆ జీవం ఈరోజు ప్రవహిస్తుందా, లేదా నీలో నుంచి మరణం ప్రవహిస్తుందా? ఏది ప్రవహిస్తుంది ఈరోజు? యేసు యొక్క జీవం నీలో పనిచేస్తుంటే నీలో నుంచి జీవం ప్రవహించాలా. హల్లెలూయా. ఈ జీవం ఇంకొకరిని తాకాలా, ఈ జీవం ఇంకొకరిని ఆదరించాలా, ఈ జీవం ఇంకొకరిని బలపరచాలా, ఇంకొకరికి మేలుకరంగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి? జీవమైన యేసుని కలుసుకోవాలి. హల్లెలూయా. జీవమైనటువంటి యేసు లేదా ఎలక్ట్రిసిటీ వైర్ని మనం పట్టుకోవాలి. ఆమేన్. ఎలక్ట్రిసిటీ వైర్ ఎవరు? యేసయ్య. హల్లెలూయా. అందుకని పోయి కరెంటు వైర్ పట్టుకోవద్దండి, యేసయ్యను మనం పట్టుకోవాలి. హల్లెలూయా. మీకు ఉదాహరణగా చెప్తున్నా. హల్లెలూయా. యేసు ఏ విధంగా కరెంటు పాస్ అవుతుందో అదేవిధంగా యేసు యొక్క జీవం నీలో ప్రవహించాలి. హల్లెలూయా. యేసు యొక్క జీవము ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ప్రవహిస్తుందో ఆ వ్యక్తి జీవితం మారుతుంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తునందున్నవారు నూతన సృష్టి, మారని సృష్టిగా మనం ఉంటున్నామంటే జీవం మనలోకి ఇంకా ఫ్లో కాలేదు. హల్లెలూయా. ఆ జీవం నీలోకి వచ్చేసిందంటే మనం ఒక నూతన వ్యక్తిగా మారిపోతామంట. హల్లెలూయా. ఒక నూతనత్వం మనలో వస్తుంది, పాతవి గతించిపోతాయి. హల్లెలూయా. అన్నీ కొత్తవిగా మారిపోతాయి.
మన జీవితంలో సమస్త విషయంలో మనము దీవించబడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. యేసుని కలుసుకున్న వ్యక్తి అన్నిటిలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాడు. మన అభివృద్ధి దేని నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఆత్మ నుంచి, జీవము నుంచి ప్రారంభించబడాలి. హల్లెలూయా. జీవము నుంచి ప్రారంభించబడి యేసుతో కలిసి మనం జీవించడం ద్వారా అన్ని విషయాల్లో మనము వర్ధిల్లాలి. అంతేగాని కొంతమంది అనుకుంటున్నట్టు లోకపరమైనటువంటి అభివృద్ధి మట్టుకే దేవుని ఆశీర్వాదం కాదు. లోకపరంగా మనము ఆర్థిక పరంగా మనము అభివృద్ధి చెందడమే దేవుని ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదంలో అది ఒక భాగం. ఖచ్చితంగా ఆర్థికంగా మనము దీవించబడాలి. హల్లెలూయా. కానీ ఆర్థికమైన ఆశీర్వాదాలు పొందడానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవసరం. హల్లెలూయా. జీవమైన యేసు నుంచి నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకోవాలి. జీవమైన యేసు నుంచి నీవు మేలును అనుభవించాలి. జీవమైన యేసు నుంచి ప్రతి అపవాది క్రియల నుంచి విడుదల పొందుకోవాలి. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. యేసు ప్రభువులో ఏముందంట చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హల్లెలూయా. స్తోత్రం. కొలసీ 2వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. యేసునందు ఏముంది? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసులో ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవమైన యేసును నువ్వు కలుసుకున్నప్పుడు మనకేమొస్తుంది? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద. హల్లెలూయా. సర్వ సంపద నాకు వస్తుందా? దేవుని మొదట మనం సరైన రీతిలో మనం అనుసరించినప్పుడు, ఆ యేసునందు నిజమైన విశ్వాసం ఉంచినప్పుడు, ఆ జీవం మనలో ప్రవేశించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సమస్తమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. సమస్తమైన దీవెనలతో మనను అభిషేకిస్తాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనందు గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా. ఆ యేసు అనే జీవాన్ని నువ్వు ఎంత తొందరగా కలుసుకుంటావో అంత తొందరగా నీ జీవితంలో మేలుకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆ యేసుని కలవనంత కాలము పేతురు జీవితం మారిందా? పేతురుగానే ఉన్నాడు. యోహాన్గానే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితము యేసుని కలవనంత కాలము మనంలాగే ఉంటాం. మనలో మార్పు ఎప్పుడు వస్తుందంటే మన జీవితాన్ని మార్చే యేసు యొద్దకు మనం వచ్చినప్పుడు. హల్లెలూయా. మన జీవితాన్ని మార్చే యేసుని మనం ఎప్పుడైతే కలుసుకుంటామో యేసుని జీవితానికి మార్గనిర్దేశకుడుగా మారుతాడు. ఆ యేసు యొక్క జీవము మనలో ప్రవేశించడం ద్వారా మనం ఏం పొందుకుంటాం? చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదువుదాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారొగుదురు, కడపటి వారు మొదటి వారొగుదురు అనెను. ఆమేన్. కాబట్టి ఇక్కడ పేతురు ఒక ప్రశ్న వేస్తున్నాడు. యేసయ్య, మేము సమస్తాన్ని విడిచిపెట్టి జీవమైన నీ యొద్దకు మేము వచ్చాం. జీవమైన నిన్ను నమ్ముకున్నాం. జీవమైన నిన్ను మేము అనుసరిస్తున్నాం. మరి నిన్ను అనుసరించడం ద్వారా మేమేం పొందుకుంటాము? మాకు కలిగే మేలేంటి? యేసయ్యను మట్టుకే మేము ఎందుకు నమ్ముకోవాలి? జీవమైన ఆ యేసుని మేము ఎందుకు కలవాలి? హల్లెలూయా.
దానికి యేసయ్య చెప్తున్నాడు, మీరు నన్ను కలుసుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి ఇంటినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భూములైనా, దేన్నైనా నువ్వు విడిచిపెట్టినట్లయితే, హల్లెలూయా, ఆ యేసుని కలవడానికి నీకు ఈరోజు ఏది అడ్డుగా ఉంది? జీవమైన యేసుని నమ్ముకోవడానికి ఆటంకంగా నిన్ను ఏది ఆపుతుందో దాన్ని యేసు నిమిత్తం, యేసుని నేను కలుసుకోవడానికి ఇది నాకు అక్కర్లేదు, హల్లెలూయా, ఇది నాకు అవసరం లేదు, నేను మొదటగా ఆ యేసుని కలవాలి, ఆ యేసుని నేను విశ్వసించాలి అంటూ యేసుని కలవడానికి నువ్వు దేన్నైతే విడిచిపెడతావో, దేన్నైతే నువ్వు వదులుకుంటావో, హల్లెలూయా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు విడిచిపెట్టిన ప్రతి దానికి మొట్టమొదటగా మనకి ఏం కలుగుతుందంట? ఇహమందు హింస. ఏం కలుగుతుంది? భూమి మీద మనకు మొట్టమొదటగా హింసలు కలుగుతాయి, వెంటనే ఆశీర్వాదాలు రావు. హల్లెలూయా. దేవుని కొరకు మనము ఆ జీవాన్ని పొందుకోవడానికి మనం ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు మనము నింద, అవమానాలు పొందుకుంటాం. మొట్టమొదటగా ఈ లోకంలో హింసించబడతాం, అవమానం పొందుకుంటాం, విరోధమైన వారి ద్వారా శోధించబడతాం. హల్లెలూయా. ఇది నేను చెప్పే మాట కాదు, యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి జీవమైన యేసునొద్దకు మనం వచ్చినప్పుడు మొట్టమొదటగా నువ్వు ఆ యేసును నమ్ముకున్నావు అనడానికి రుజువు నీలో ఏం కనపడుతుందంటే నువ్వు హింసించబడుతూ ఉంటావు. హల్లెలూయా. అందుకే చాలామంది ఏమంటారంటే, అయ్యా బాప్తీసం తీసుకోకుండా నేను అలాగే ఉండిపోతే దేవుని ఊరికే వచ్చి జస్ట్ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా ఉంటే సరిపోద్దయ్యా, దానికంటే లోతుగా పోవడం వద్దు. ఇవన్నీ నేను యేసయ్య కోసం వదులుకున్నానంటే తర్వాత ఏం జరగద్దో నాకు తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ విధంగా ఊహించి ఉంటే ఆయన మన కోసం శిలువ మీద హింస పొందుకోవాల్సిన అవసరం లేదు. ఆయన హ్యాపీగా పరలోకంలో కూర్చొని, ఎందుకు వీళ్ళు పోయేవాళ్ళు ఎట్లా వీళ్ళు నా దగ్గరకు రారు కాబట్టి పోనీ నరకానికి అని చెప్పి వదిలేసి ఉండాలి మనందరినీ. యేసు ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి హింస పొందుకున్నాడంట నీ కోసం, నా కోసం. హల్లెలూయా. కాబట్టి యేసు కొరకు మనం ఏది వదులుకున్నా, యేసు అనే నీకు జీవమిచ్చే ఆ జీవాధిపతి అయిన యేసుని కలవడానికి నువ్వు ఏది వదులుకున్నా దానికి రుజువుగా ఈ భూమి మీద నువ్వు హింస పొందుతావు. హల్లెలూయా. ఆమేన్. ఈ భూమి మీద నేను యేసయ్యను నమ్ముకున్న తర్వాత హింసే పొందలేదు అన్న వాళ్ళు చేయి చూపించండి ఎవరైనా. నాకు ఏ హింస రాలేదు, ఏ నింద రాలేదు, ఏ అవమానం రాకుండా నేను ఖుషిగా హ్యాపీగా ఉన్నాననేవాళ్ళు. అందరికీ హింస అనేది ఉంటుంది. హల్లెలూయా. దానికి రుజువు ఏంటంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు అనడానికి రుజువు అది. ఆమేన్. నువ్వు యేసయ్యను కోరుకున్నావు అనడానికి రుజువు. ఆమేన్. హింస పొందుకొని తర్వాత మనం ఏం పొందుకుంటామంట? నూరంతలుగా ఇండ్లను పొందుకుంటాం. హల్లెలూయా. నూరంతలుగా ఇండ్లు. ఆమేన్. మన ఇల్లు మటుకే కాదు, దేవుడు మనకు అనేక ఇండ్లు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక ఇండ్లు ఇవ్వడం అంటే మీకు ప్రభు చిత్తమైతే సొంత ఇల్లులు ఇవ్వచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలతో సహవాసాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అట్టి ఇండ్లను దేవుడు అనేకం మనకి ఇస్తాడు. హల్లెలూయా. మనం వారి ఇంటికి రావడమే ఒక ఆశీర్వాదంగా వాళ్ళు సంతోషపడి ఇంట్లో చేర్చుకుంటుంటాడు. హల్లెలూయా. అట్లా మనం ఏం పొందుకుంటామంట? ఈ భూమి మీద అనేక ఇండ్లను పొందుకుంటాము, నూరంతలుగా ఇండ్లు. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు నూరంతలుగా మనకు దొరుకుతారు. హల్లెలూయా. మన కుటుంబం పెద్ద కుటుంబంగా మారుతుంది. హల్లెలూయా. అనేక మందిని ప్రభువు మనకు అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, తల్లులను, పిల్లలను ఇస్తాడంట. హల్లెలూయా. మన తల్లులుగా పిల్లలను, మనకు ఆత్మ సంబంధమైన పిల్లలను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంతేకాకుండా భూములను దేవుడు ఇస్తాడంట. ఆమేన్. అనేక భూములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
నీ కొరకు దాచి ఉంచినటువంటి స్థలాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని కొరకు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు. అంతేకాకుండా రాబోవు లోకమందు నిత్య జీవం పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు జీవాన్ని పొందుకున్నట్లయితే, జీవమైన యేసును నువ్వు పొందుకున్నట్లయితే, నీవు ఆత్మరక్షణతో పాటి నువ్వు అన్ని విషయాల్లో దీవించబడుతూ ఉంటావు. ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. ప్రతి విషయంలో ఎంతగా అభివృద్ధి చెందుతావు చెప్పండి? 100 అంతలుగా. ఎంతగా అభివృద్ధి చెందుతావు? 50% కాదు, 70% కాదు, 100 అంతలు. హల్లెలూయా. ఎంతగా అభివృద్ధి చెందుతాం? 100 అంతలుగా. చెప్దాం, నేను జీవమైన యేసు నిమిత్తము సమస్తమును విడిచిపెట్టినందువల్ల నేను, నా కుటుంబము 100 అంతలుగా దీవించబడతాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి 100 అంతలుగా దీవించబడతాము. అది నెరవేరుతుంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అబద్ధం చెప్పదు. 100 అంతలుగా దేవుడు ఆశీర్వదిస్తానంటే 100 అంతలుగా దేవుడు ఆశీర్వదించి తీరుతాడు. ఏ విధంగా దీవించబడతావంటే దేవునికి తెలుసు ఏ విధంగా దీవించబడాలో. హల్లెలూయా. ఎక్కడ నిన్ను ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. నిన్ను 100 అంతలుగా ఆశీర్వదించి తీరుతాడు. ఎప్పుడు? జీవమైన యేసు కొరకు నువ్వు ప్రతిదీ విడిచిపెట్టగలిగినప్పుడు. ఆమేన్. నేను విడిచిపెట్టకుండా నాకు 100 అంతలు కావాలంటే దేవుడు సమస్తాన్ని పరిశోధిస్తాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఆ దేవుడు మనల్ని పరిశోధించిన ప్రతిసారి, దేవా ఇది నీకు ఇష్టం లేనప్పుడు దీన్ని నేను వదులుకుంటాను. ఉదాహరణకి దేవునికి ఇష్టం లేని క్రియ ఏదైనా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ తీసుకోండి, లేదా మన నోటి మాటలు తీసుకోండి, మనకు ఆలోచనలు తీసుకోండి. ఏదైనా దేవునికి ఇష్టంగా లేదు, దేవుడు దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. ప్రభువా, దీనిని నీకోసం నేను వదులుకుంటాను, ఈ స్వభావాన్ని నీకోసం నేను తీసివేస్తాను, దీన్ని నేను మార్చుకుంటాను అని ఎప్పుడైతే మనం దేవుని కొరకు ప్రతిదీ విడిచిపెట్టడం ప్రారంభిస్తామో 100 అంతలుగా మనం తిరిగి పొందుకుంటుంటాం. 100 అంతలుగా మరలా తిరిగి పొందుకుంటుంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జీవమైన యేసు నీ జీవితంలో ప్రవేశించాడంటే నిన్ను ఆత్మ సంబంధమైన విడుదలలోనే మట్టుకే కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు నీ బిడ్డలకి నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి జీవమైన యేసుని మానవుడు ఎలా దూరం చేసుకున్నాడు? పాపము. ఎలా దూరం చేసుకున్నాడు? పాపం. ఈ పాపము ఎప్పుడైతే మన జీవితాన్ని తాకుతుందో ఆ జీవము మనకు దూరం అవుతుంది. జీవమైన యేసు మనకు దూరం అవుతాడు. జీవమైన యేసు మనకు దూరం అయ్యాడు అనుకోండి, మనకు ప్రతి ఆశీర్వాదము దూరం అవుతుంది. రక్షణను మనం కోల్పోతాం. ఫైనల్గా నిత్య జీవానికి మనం దూరం అయిపోతాం. హల్లెలూయా. అట్టి స్థితిలోకి మనం వెళ్ళకూడదనే దేవుడు ఏం చేశాడంట? సమృద్ధి జీవాన్ని ఆయన గొర్రెలకు ఇవ్వడానికి వచ్చాడంట. హల్లెలూయా. సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడంట. ఆమేన్. ఈరోజు ఆ సమృద్ధి జీవముతో మనము నింపబడుతున్నామా? ఆ సమృద్ధి జీవం నీ హృదయంలో ఉందా? ఆ సమృద్ధి జీవము నీలో ప్రవహించే అనుభవంలోనికి మనం ఎదగాలి. హల్లెలూయా. ఆ యేసును నీ హృదయంలో చేర్చుకోవడానికి మన హృదయంలో ఉన్న ప్రతి వ్యర్థమైన దాన్ని మనం తీసి పక్కన పెట్టాలి. ఆ యేసు కొరకు సమస్తాన్ని మనం విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను ఆయన పొందుకోవడానికి తన సమస్తాన్ని విడిచిపెట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి ఆయన నిమిత్తము మనం ఎప్పుడైతే సమస్తాన్ని వదులుకుంటామో నీకు ఏది అవసరమో ఆ ప్రతిదీ దేవుడు సమకూర్చడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు సమకూర్చడం ప్రారంభించినప్పుడు మనకేమవుతుంది? మనకు దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యాన్ని గుర్తిస్తాయి. ఇది ఎట్ట జరుగుతుంది ఈ కార్యం అని మనం ఆశ్చర్యపోతాం. హల్లెలూయా.
నేను నా జీవితంలో ఒక కాలంలో ఏమనుకున్నాను, నేను చక్కగా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా మారి సింగపూర్లో స్థిరపడాలనుకున్నాను. నేను ఇక్కడ ఉండి ఇక్కడ చర్చిలో ఇక్కడ సువార్త చెప్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సేవ చేయాలని ఆశ నాలో అస్సలు లేదు. నా ఆశ ఏంటంటే సింగపూర్ పోయేసి చక్కగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలి. దాని కొరకు నేను ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్నుకొని దాంట్లో నేను ట్రైనింగ్ జాయిన్ అయ్యాను. ఏది, ఈ జీవాన్ని వద్దనుకున్నా. నాకు ఈ జీవం అవసరం లేదు, నాకు కావాల్సింది ఈ లోకంలో ఆశీర్వాదం. ఎప్పుడైతే నేను దాన్ని కోరుకొని లోకంలో తిరుగుతూ, అంటే లోకానుసారమైన క్రియలు కూడా ఉన్నాయి నా జీవితంలో ఆ దినాల్లో, వాటితో పాటు నేను ఈ ట్రైనింగ్ చేయడం ప్రారంభించానో, దేవుడు ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దానికి విరోధంగా నేను వెళ్తున్నానని దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఏ ఇన్స్టిట్యూట్లో నేను చేరానో ఆ ఇన్స్టిట్యూట్కి సింగపూర్తో ఉన్నటువంటి పర్మిషన్ క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళకి అప్పటి వరకు సింగపూర్కి వెళ్ళు ఇక ట్రైనింగ్ అయిన వాళ్ళు పంపిస్తున్నారు కదా, వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్ క్యాన్సిల్. ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు తగ్గిపోయేసి టోటల్గా ఆ ఇన్స్టిట్యూటే దివాలా తీసి క్లోజ్ చేసేసారు ఆ కంపెనీని. అప్పుడు నాకేం అర్థమైందంటే నేను యోనాలా ప్రవర్తించాను. నేను ఆ ఇన్స్టిట్యూట్ మూతపడ్డానికి కారణం ఎవరు? నేనే. నేను వెనుక సరైన మార్గంలో వెళ్ళుంటే ఆ కంపెనీ మూతపడి ఉండేది కదా, వాళ్ళు బాగుండేవాళ్ళు. కానీ ఒక చీడ పురుగులాగా నేనేమయ్యాను, ఆ ఇన్స్టిట్యూట్లో చేరి నా ఆలోచనతో నేనేమనుకున్నా, సింగపూర్కి వెళ్ళిపోదాం, నేను దేవుని మార్గం నాకు అక్కర్లేదు, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నేను లగ్జరీగా జీవించాలని నేను అనుకున్నందువల్ల దేవుడు ఆ కంపెనీని మూతేసేసి దాని ఆ హెడ్కి కొంచెం పిచ్చి పెట్టేసింది ఆయన పాపం. ఆ సార్కి అప్పుడప్పుడు ఇప్పుడు కూడా నాకు కనబడుతుంటాడు, పలకరిస్తుంటాను. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని కోసము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతామో అన్నీ నష్టపోతాం. దానికి ఉదాహరణ నేనే. ఓకేనా? ఆ తర్వాత నా పట్ల దేవుని ప్రణాళిక ఏందో నేను గ్రహించిన తరువాత, దేవుని పట్టుకున్న తర్వాత నా జీవితం మారింది. లేకపోతే నేను సింగపూర్ పోయిండేవాడినేమో, వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఏదో ఒకటి చేసుకుని పోయిండేవాడినేమో. అంటే అంత ప్రయత్నాల్లో ఉన్నా నేను ఆ టైంలో. కానీ ఆ తర్వాత ఏమై ఉండేదో నాకే తెలియదు. అక్కడే నేను ఒకవేళ జీవితం అంతమైపోయినా అయిపోయి ఉండేది నాకు. కానీ యేసు కొరకు నేను సమస్తాన్ని ఎప్పుడైతే వదులుకున్నానో దేవుడు ఏం చేశాడు, నాకు ఈ భూమి మీద అనేక ఇండ్లను ఇస్తున్నాడు, అనేక తల్లుల్ని ఇస్తున్నాడు, అనేకమైన సహోదరులు ఇస్తున్నారు, అనేక మంది పిల్లల్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా అన్ని విషయాల్లో నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ అంబానీకి ఉన్నంత ధనం నా దగ్గర లేకపోవచ్చు, కానీ నేను ఏ కొరత లేకుండా జీవించగలుగుతున్నా. హల్లెలూయా. ఏ కొరత లేదు, సంతృప్తిగా జీవించగలుగుతున్నా, ఆరోగ్యంగా జీవించగలుగుతున్నా, ఆశీర్వాదంగా ఉండగలుగుతున్నా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అనుకుంటే ఖచ్చితంగా ఆ విధంగా కూడా అభివృద్ధి చేయగలడు. ఆమేన్. నిన్ను ఒక కోటీశ్వరుడిగా చేయాలంటే దేవునికి పెద్ద కష్టమైన పనే కాదు. మనకందరికీ తెలుసు, కాల్గేట్ కంపెనీ యొక్క అధినేత అతను సామాన్యమైన వ్యక్తిగా సైకిల్లో టూత్పేస్ట్లు పళ్ళపొడి తయారు చేసి అమ్మాడంట. కాల్గేట్ కంపెనీ, కాల్గేట్ టూత్పేస్ట్ ఎంతమంది తెలుసు? చిన్నప్పటి నుంచి ఒకసారైనా వాడాం కదా. కాల్గేట్ కంపెనీ అధినేత క్రైస్తవుడు. ఆయన ఏం చేశాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నట్ట, దేవా నేను ఒక కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఆ వ్యాపారం ఏం చేయాలో నాకు ఆలోచన ఇవ్వన్నప్పుడు దేవుడు పళ్ళపొడి తయారు చేయడం నేర్పించాడంట తనకి. ఆ పళ్ళపొడి తయారు చేసి ఆయన ఏం చేశాడు, సైకిల్ దొక్కుతూ పళ్ళపొడి అమ్మేవాడు. సైకిల్ దొక్కుతూ పళ్ళపొడి అమ్ముతూ ఆయన ఏం చేసినాడంటే, నాకు ఎంత వచ్చినా దానిలో నుంచి నేను 10% దేవునికి ఇస్తాను.
నాకు ఎంత వచ్చినా దాంట్లో దశమభాగం దేవునికి ఇస్తానని ఆయన దేవుని కొరకు ఒక నిబంధన చేసుకొని డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, దేవుని కొరకు సాక్షిగా జీవించడం ముఖ్యం అని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మరి 165 దేశాలు పైన ఉన్నాయి. ప్రతి దేశం పోయినా కూడా కాల్గేట్ టూత్పేస్ట్ అంటే అందరికీ తెలుసు. హల్లెలూయా. కాల్గేట్ టూత్పేస్ట్ తెలియనోడు ఎవరు లేరు. దానికి ఆయన కూడా ఏం చేశాడంట, నమ్మకముగా తన దశమ భాగాన్ని పెంచుతూ వెళ్ళి ఇప్పుడు తనకొచ్చే ఆదాయంలో 90% దేవునికి ఇస్తున్నాడంట. ఎందుకంటే అంత ఐశ్వర్యం వచ్చేసింది ఆయనకి. 10%తోనే నా కంపెనీ నడవగలదు. ప్రపంచం మొత్తం ఉంది ఆయన కంపెనీ, ప్రపంచం మొత్తం ఉంది కాబట్టి 10% నాకు చాలయ్యా, 90% నీకు ఇస్తానని చెప్పని ఇప్పుడు దేవుని పరిచర్యకు ఆయన సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి సైకిల్ దొక్కే వ్యక్తిని దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆమేన్. నిన్ను నన్ను లేవనెత్తలేడా? నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో ఆ విధంగా నిన్ను లేవనెత్తడానికి దేవుడు శక్తిమంతుడు. ఆమేన్. దేవునికి లేదా దేవుని ప్రణాళికకు మనము అప్పగించుకోవాలా. దాని కొరకు దేవునికి ఇష్టం లేనిది మనం విడిచిపెట్టాలా. మనం విడిచిపెట్టినప్పుడే ఆయనకు మనం అప్పగించుకుంటాం. హల్లెలూయా. అట్లా మనం అప్పగించుకొని ఎప్పుడైతే దేవునితో నడుస్తామో మొట్టమొదటిగా జీవాన్ని పొందుకుంటాం, మనం జీవించే ఆత్మగా మారుతాం. హల్లెలూయా. దాని ద్వారా మనకు ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. దేవుని ఎరిగి దేవుని వెంట నడిచే జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దాని తర్వాత అంచెలంచెలుగా దేవుడు ఏం చేస్తాడు? నీకు రక్షణ అనుభవం ఇస్తాడు, నిన్ను ఆత్మ సంబంధంగా దీవిస్తాడు, భూ సంబంధంగా ఆశీర్వదిస్తాడు. నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశాల్లో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఒక దినము మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏమీ లేని స్థితి నుంచి ప్రారంభించబడి ఈ దినమున అందరికీ ఆశీర్వాదంగా దేవుడు నన్ను నిలబెట్టాడు అని మనం సాక్ష్యం చెప్తాం. హల్లెలూయా. అదే జీవమైన యేసుని కలుసుకుంటే నీ జీవితంలో నా జీవితంలో జరగగలిగేది. ఆమేన్. ఆ యేసుని మనం కలుసుకోవాలి. ఆ యేసుని కలవడమే మన యొక్క ముఖ్యమైన ఉద్దేశమై ఉండాలి. యేసుని నేను కలుసుకోవాలి. హల్లెలూయా. ఆ జీవమైన యేసు యొక్క జీవం నాలో జీవించాలి, నాలో పని చేయాలి. ఆ జీవమైన యేసు కొరకు ఆయనకి ఇష్టం లేని ప్రతి పాపము, ప్రతి లోకమును నేను విడిచిపెట్టాలి. హల్లెలూయా అని మనల్ని మనము సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండాలి. హల్లెలూయా. ఆటోమేటిక్గా దేవుని యొక్క జీవం నీలో పనిచేయడం ప్రారంభించినప్పుడు నిన్ను దేవుడు అంచెలంచెలుగా లేవనెత్తుతాడు, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. కానీ స్టార్టింగ్ ఏముంటాయి? హింసలు ఉంటాయి. ఏముంటాయి? హింస ఈజ్ గ్యారంటీ. అది లేకుండా నాకు ఓన్లీ ఆశీర్వాదం అంటే కుదరదు. ఓకే, మనకు కష్టం అనేది దేవుడు పెడతాడు. నువ్వు భరించగలిగినటువంటి హింస మట్టుకే నీకుంటుంది. ఆమేన్. భరించలేని హింస కాదు, నువ్వు భరించగలిగిన హింసను దేవుడు పెడతాడు. ఎందుకంటే నిన్ను పరీక్షించడానికి, నువ్వు ఎంతవరకు దేవుని యందు విశ్వసించి ఉన్నావు అనేది తెలుసుకోవడానికి దేవుడు పరీక్ష పెడతాడు. హల్లెలూయా. ఆ పరీక్షలో నిన్ను వదిలిపెట్టాడు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. నిన్ను ఆ హింసలలో నిన్ను ఘనపరుస్తాడు. శ్రమలో తోడై ఉండి మనల్ని ఏం చేస్తాడంట? ఆయన లేవనెత్తాడంట. హల్లెలూయా. ఆయన మనల్ని ఘనపరుస్తాడంట. కాబట్టి దేవుని నిమిత్తం నువ్వు హింసించబడుతున్నావంటే అది మనకు మేలు కొరకే వచ్చింది. హల్లెలూయా. ఆ హింస ఎప్పుడు కూడా మనకు మేలుకరమే. చేతులారా మనము శ్రమ తెచ్చుకుంటుంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. కానీ మనం దేవుని నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు మనం పొందుకునే హింస మనకు ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనల్ని ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. నాలో జీవమైన యేసు జీవిస్తూ ఉన్నాడా? ఆయన కొరకు నేను సమస్తాన్ని విడిచిపెట్టగలిగానా? లేదా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉన్నానా? కొన్ని విషయాల్లో నన్ను నేను మార్చుకోవడం లేదా? ఏ విషయంలో నన్ను నేను సరి చేసుకోవాలి అని దేవుణ్ణి అడుగుదాం.
దేవుడు అట్టి కృపతో మనలో నింపి మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. తల వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఇదిగో తండ్రి, నీ బిడ్డలకు జీవమును, సమృద్ధి అయిన జీవాన్ని మీరు అనుగ్రహించడానికి ఈ లోకంలో రక్షకుడిగా జన్మించారయ్యా. అవును తండ్రి, దేవుని వాక్యం చెప్తుంది, మనుషులైన మీరు గొర్రెల్లాంటి వాళ్ళు అని వాక్యం చెప్తుంది. అవును తండ్రి, గొర్రె స్వభావం కలిగి మనిషినైనా పాపము, పరిశుద్ధత అనేది ఎరుగక తండ్రి తనను తాను పాపములో అయినా మరి బానిసై పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోయి తండ్రి మరణమును కొని తెచ్చుకుంటున్నాడు. అట్టి గొర్రెలైనటువంటి ప్రతి మానవుణ్ణి మీరు రక్షించుట కొరకు, సమృద్ధి జీవాన్ని వారికి అనుగ్రహించుటకు మీరు రక్షకుడిగా జన్మించిన దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఆ సమృద్ధి జీవము మానవుడు పాపం ద్వారా కోల్పోయి ఉండగా దాన్ని తిరిగి మాకు అనుగ్రహించుటకు, మా పాపమంతటిని మీరు శిలువ మీద భరించి నైనా తండ్రి మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ దినమున తండ్రి ఆ జీవాన్ని పొందుకోవడానికి మేము సమస్తాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో తండ్రి, మేము హింసతో పాటి ఈ లోకంలో సమస్తము నూరంతలుగా పొందుకొని దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని మేము పొందుకోబోతున్నందుకు స్తోత్రం. అట్టి సమృద్ధి అయిన జీవాన్ని ఈ దినం వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి. వారు ఎదుర్కోబోయే ప్రతి హింసలో కూడా అయ్యా వారిని దాన్ని ఓర్చుకుని తట్టుకొని నైనా ప్రభు వెంట నడవగలిగే కృపను వారికి మీరు అనుగ్రహించండి. అట్టి విశేషమైన కాపుదల్లో వారిని ప్రతి హింస నుంచి బయటికి తీసుకొచ్చి, ప్రతి శ్రమ నుంచి బయటికి తీసుకొచ్చి వారిని నూరంతలుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.